అరే మనసుంటే మార్గం ఉంటుంది. తను ఉదయం నుంచే కనపడటం లేదు. సన్ సిటీ టీంలో ఉన్న 3 ప్లేయర్లు గాయాల పాలయ్యారు. ఇప్పుడు ఆ టీంలో ఒక్క ప్లేయర్ మాత్రమే మిగులున్నారు. కానీ ఇంతవరకు సన్ సిటీ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి కాల్ సిటీ ఖచ్చితంగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటుంది అనుకుంటున్నాను. కాల్ సిటీ ప్లేయర్స్, మీరు చీటింగ్ చేస్తున్నారు. రూల్స్ కు అనుగుణంగా ఆడండి. కాల్ సిటీ సన్ సిటీ తలపడినప్పుడు ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం. మర్చిపోకు, ఎవరు రూల్స్ పాటించక్కర్లేదు. మైరా, రుద్ర ఎప్పుడొస్తాడు? వస్తూ ఉంటాడు వరుణ్. అంతవరకు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు కూడా నీ వెనకాలే వచ్చే వాళ్ళందరినీ దూరానికి విసిరేస్తాను చూడు. జంతర్ మంతర్ కాళీ కళంతర్ చూ. సన్ సిటీ తెలియకుండా కాల్ సిటీ గోల్ వైపే మరొక గోల్ చేసింది. కాల్ సిటీ గెలవాలంటే ఒక్క గోల్ చేస్తే చాలు. ఈ పోటీలో గెలుస్తారు. ఇకపై భగవంతుడే ఈ సన్ సిటీని కాపాడాలి. హలో సార్ మెజెస్టికో, సార్ మెజెస్టికో. హలో హలో జయసింగ్, బయటికి రా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి, ఒంటరిగా రావాలా? నాతో మాట్లాడాలా? సరే వస్తున్నా. ఎక్కడో తప్పు జరుగుతోంది. ఈ జయసింగ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం పర్వాలేదు, ఇప్పుడే కనిపెడతాను.
హలో సార్ మెజెస్టికో, ఏమైంది? ఈ ప్రపంచంలో మ్యూజిషియన్స్ కనిపించకుండా పోతున్నారు. వాళ్ళు అసలు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నువ్వు కనిపెట్టు. ఇంకో విషయం, జాగ్రత్తగా ఉండు. ఓకే సార్ మెజెస్టికో, నేను ఇప్పుడే వెళ్ళి కనిపెడతాను. హోలా రే హోలా, నేనే సఫోలా షాకాల్. ఏమీ కనిపించడం లేదే, ఏమైందో అర్థం కావట్లేదు. ఎక్కడ తప్పు జరిగింది అర్థం కావట్లేదే. ఇక్కడేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? யாரு எங்களை இப்படி பிடிச்சு வச்சிருக்கிறது? எங்களை வெளில விடுங்க. మైరా, వరుణ్, త్వరగా రండి.
ఏదో ప్రాబ్లం లా ఉంది, సిద్ధంగా ఉండండి. రుద్ర అటు చూడు. ఎదుగో తాతయ్య వచ్చేసారు. రుద్ర, నీకేం కాలేదు కదా? లేదు తాతయ్య, కానీ ఇదంతా ఏంటి? త్వరగా రండి, వాళ్ళని కాపాడుదాం. రుద్ర, తొందరపడకు. నువ్వెప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. శత్రువుతో తలపడడానికి ముందు అతని శక్తి సామర్థ్యాల గురించి అంచనా వేయాలి. ఇదంతా చేస్తున్నవాడు ఖచ్చితంగా అత్యంత శక్తివంతుడై ఉంటాడు. అతను ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అన్నది మనం కనిపెట్టాలి. ఎవరైనా కాపాడు. మనం తొందరగా వెళ్ళాలి. వావ్, స్పేస్ లో ఎంత పెద్ద హైటెక్ సిటీయా! ఎంత అందంగా ఉందో. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇదంతా నాకు ఒక కలలా ఉంది. కల కాదు, నిజమే తాతయ్య. అటు చూడండి, అందరూ లోపలికి వెళ్తున్నారు. త్వరగా పదండి. పిల్లలు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు మనం ఓర్పుగా ఉండి సహనంతో దాన్ని ఛేదించాలి.
తాతయ్య కిందున్న గేటుని నేను వెంటనే ఓపెన్ చేస్తాను. బాయ్స్కా పుష్టినో తాతయ్య కాపాడు. కాపాడండి. థ్యాంక్ యూ తాతయ్య. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శత్రువు అత్యంత ప్రమాదకారి. ఏం జరిగినా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. మీరందరూ లైన్ గా నిలబడండి. ఈ ఊరి పేరు డోంగ్రిలా సిటీ. ఈ సిటీకి యజమాని ఒక పెద్ద మెజిషియన్, ద మాస్టర్ మెజిషియన్ డోంగ్రిలా. కానీ ఎందుకని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? అది మాస్టర్ డోంగ్రిలా మీకు చెప్తారు. మీ ముఖానికి ఉన్న మాస్కుని తీయాలని ప్రయత్నించకండి. దాన్ని తీయడం మీ వల్ల కాదు. ఈ మాస్క్ వేసుకోవడం వెనక అర్థం ఏంటంటే ఇకపై మీరందరూ ఒక్కటే. మీరందరూ డోంగ్రిలా సిటీకి చెందినవారు. ఎవరు వేరు వేరు సిటీలకు చెందినవారు కాదు. ఈ మాస్క్ మీరు మీ ఇంట్లో మాత్రమే మీరు తీయగలరు. మీరు బయటకు రాగానే మాస్క్ తనంతట తానే మీ మొహానికి ఫిట్ అవుతుంది. ఈ మాస్క్ ని ఎవరైనా ధ్వంసం చేయాలనుకున్నా, లేకపోతే మాస్క్ లేకుండా ఎవరైనా బయటికి వచ్చినా గానీ మీ అంతం తప్పదు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటం కష్టం అనిపిస్తోంది. పదండి, పైనుంచి ఏదైనా దారుందేమో చూద్దాం. మాస్టర్ డోంగ్రిలా ఇప్పుడు వస్తున్నారు. డోంగ్రిలా లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. వెల్కమ్ టు డోంగ్రిలా సిటీ. మీరందరూ కొన్నాళ్లకి అతిథులుగా ఇక్కడికి వచ్చారు. తర్వాత మనమందరం భూమికి వెళ్ళిపోతాం. అప్పటి వరకు మీ అందరికీ ఇక్కడే భోజనం, నీళ్లు, పడక అంది. కానీ ఒక విషయం మీకు దొరకదు, అర్థమైందా? మాకు మీరు ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే చాలు. మిత్రులారా, తను ఒంటరిగా ఉన్నాడు. మనందరం ఒకటైతే తను ఏమీ చెయ్యలేడు. తను ఒక మెజిషియన్ మాత్రమే. మనం కూడా మెజిషియన్స్మే కదా. కమాన్, అటాక్!
మ్యాజికల్ పవర్స్ ఏమయ్యాయి? డోంగ్రీలా లీలల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఒక్క విషయం దొరకదని చెప్పాను కదా, అదేంటో అడగరేంటి? అదే మీ మ్యాజికల్ పవర్. మీరు క్యూబ్ లో బంధించబడినప్పుడే మీ మ్యాజికల్ పవర్స్ అన్ని తీసివేయబడ్డాయి. ఇప్పుడు ఆ ఎనర్జీ సెంటర్ లోనే మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. ఇంకా నన్ను ఎదిరించాలని ఎవరన్నా అనుకుంటే అక్కడికి వచ్చి నిలబడండి. ఎలుక చెప్పండి డాంగ్రీలా. వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు చూపించు, అన్ని అర్థమయ్యేలా చెప్పు. మీరందరూ ఇప్పుడు నా వెనక రండి. వినండి, నేను ఎలుకనని తక్కువ అంచనా వేయకండి. నేను ఎలుకనే, కానీ పులిలా వేటాడతాను. జాగ్రత్తగా ఉండండి. తాతయ్య త్వరగా రండి, మనం ఎవరికి తెలియకుండా ఈ సిటీ లోపలికి వెళ్దాం. ఈ సిటీలోకి ప్రవేశించడం అంత తేలికైతే అందరినీ కిందున్న గేట్ ద్వారా తీసుకెళ్లేవారు కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉండి ఉంటుంది. తాతయ్య, ఈ సిటీలో లోపల నుంచి బయటికి రాలేరు, బయట నుంచి లోపలికి వెళ్ళలేరు. అవును రుద్ర, నువ్వు చెప్పేది నిజమే, కానీ మనం ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి కదా. మనం ఎలాగైనా ఈ ప్రొటెక్షన్ షీల్డ్ని ఛేదించుకుని వెళ్ళాలి. దీన్ని అనేక ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నాయంటే ఈ ప్రొటెక్షన్ షీల్డ్ కొన్ని నిమిషాల పాటు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ప్లాన్ శ్రద్ధగా వినండి. అవిగో అక్కడ కనిపిస్తున్న ఆ ఆస్ట్రాయిడ్స్ని చూడండి. అవల్ల గుంపుగానే ప్రయాణిస్తాయి. ముందుగా వెళ్తున్న 4 ఆస్ట్రాయిడ్స్ని వెనుకున్న ఆస్ట్రాయిడ్స్ అన్ని ఫాలో అవుతాయి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు తాతయ్య. రుద్ర, నువ్వు మైరా ఒక ఆస్ట్రాయిడ్ లో ఉండండి. రంగీలా, వరుణ్ ఇంకొక ఆస్ట్రాయిడ్ లో, 3వ దాంట్లో నేనుంటాను. మీ చేతుల మూవ్మెంట్తో ఈ ఆస్ట్రాయిడ్స్ ని ఏ దిశగానైనా తీసుకువెళ్ళచ్చు. ఇప్పుడు ప్లాన్ ఏమిటంటే, రుద్ర, రంగీలా, మీరు మీ ఆస్ట్రాయిడ్ ని లీడ్ చేసి మిగతా ఆస్ట్రాయిడ్స్ ని ప్రొడక్షన్ షీల్డ్ వైపు తరలించండి. ఆఖరి నిమిషంలో పక్కకి తప్పుకోండి. అవి ఢీకొంటూ ఉంటాయి. ఏమాత్రం గ్యాప్ దొరికినా నేను లోపలికి వెళ్ళిపోతాను. కానీ మేము ఏదో విధంగా నేను లోపలికి ప్రవేశిస్తే ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి రప్పించడానికి ప్రయత్నిస్తాను. అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళలేం, ఎందుకంటే ఆ గ్యాప్ త్వరగా మూసుకుపోతుంది. మైరా రెడీయా? రంగిలా పైకి రండి.
చెట్టుతో. రుద్ర, నేను వస్తున్నాను. అలర్ట్ అలర్ట్. ఇది ఎవరు? సెక్టర్ 14 జోన్ 1, త్వరగా రండి. తాత, వీడిని తీసుకురండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, తాతయ్యను కాపాడు. ఇప్పుడు వెళ్ళామంటే మనం కూడా ఇరుక్కుంటాం. ఆ తర్వాత ఏం చేయాలి అనేది బాగా ఆలోచించే చెయ్యాలి. జై సింగ్ చౌహాన్, నేనే డొంగరెల్లా. ఈ యూనివర్స్ లోనే చాలా గొప్ప శక్తి గల మెజిషియన్. ఈ భూమిలో నువ్వే గొప్ప మెజిషియన్ అని నేను విన్నాను. నీకొక మనవడున్నాడు, వాడి పేరు రుద్ర. రంగీలా చిల్లి అనే పనివాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు చెప్పారు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. ఓ, నువ్వు వీళ్ళకి తోడయ్యావా? నేను సమయానికే తోడుగా ఉన్నాను. జై సింగ్ చౌహాన్, ఇది డోంగ్రిలా సమయం. ఆయనకున్న శక్తులు ఇక ఏ మెజిషియన్ కి లేవు. వీడు కూడా నా ఖైదీగానే ఇక్కడికి వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చాక తెలివి గలవాడిగా నాతో ఉండిపోవాలనుకున్నాడు. ఇప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటావో చూద్దాం. నాకు తెలివి గల మంచి శక్తి గల మ్యూజిషియన్స్ కావాలి. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు డోంగ్రిలా? నేను ప్రపంచంలోని మెజిషియన్స్ అందరినీ ఈ డోంగ్రిలా సిటీకి తీసుకొస్తున్నా. ఆ తర్వాత ప్రపంచంలో మనుషులు మాత్రమే ఉంటారు. తర్వాత అందరినీ ఒకేసారి నాశనం చేస్తా. ఆ తర్వాత మనం అందరం భూమికి వెళ్ళి ఒక మంచి అందమైన మ్యాజికల్ సిటీ తయారు చేద్దాం. అక్కడ మనకి మనుషుల దగ్గర నుంచి ఏ ప్రమాదము ఉండదు. మనుషుల వల్ల మనకి ఏ ఆపద లేదు కదా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, మన బతుకు మనం బతుకుతున్నాం. అటువంటిప్పుడు వాళ్ళని అర్థం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని నాశనం చేయడం చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు భూమిపై ఉన్నంత వరకు మనకి లాభం లేదు. మనుష్యులు నా ఊరిని నాశనం చేశారు తెలుసా? వాళ్ళు పిరికి పందలు, వెనక నుంచే యుద్ధం చేస్తారు, ముందుకి రారు. నా ముందుకొచ్చి యుద్ధం చేస్తుంటే అందరినీ నాశనం చేసేవాడిని. కొంచెం కూడా జాలి చూపకుండా నా ఊరిని వాళ్ళు కాల్ చేశారు. ఎలుక వెళ్ళు. అలాగే మాస్టర్. ఇది చాలా బాగుంది కదా. చూడు, కారణం లేకుండా మనుషులు ఎవరి మీద దాడి చేయరు. నువ్వు ఖచ్చితంగా ఏదో చేసుంటావు. నీకు ధైర్యం ఉంటే అది కూడా చూపించు. నా మాస్టర్ ని పిరికివాడంటారా? మా మాస్టర్ ధైర్య సాహసాలు ఏంటో ఒక్కసారి చూడండి. మీరిక్కడ ఉన్నారని మాకు తెలీదు. మేము ఇక్కడ కొండల్ని చుట్టూ చూడాలనే వచ్చాం, కానీ మీరు మమ్మల్ని పట్టుకున్నారు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. సరే, మీరు వెళ్ళండి. ఎలుక, ఎందుకు వెళ్ళి చూపిస్తున్నావు?
ఓ అదా విషయం. నువ్వు అన్యాయంగా అమాయక ప్రజల మీద దాడి చేస్తే వాళ్ళు కూడా దెబ్బకి దెబ్బ తీస్తారు కదా. మీ ఊరు అంతం కావడానికి నువ్వే కారకుడివి. లేదు, నా మీద ఏ తప్పు లేదు, వాళ్ళ మీదే తప్పు ఉంది. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా చెప్పు. నా ఊరిని నాశనం చేసినట్టుగానే వాళ్ళ ఊరిని, వాళ్ళ మనుషుల్ని నాశనం చేస్తాను. కాల్చి బూడిచ్చేస్తాను. వాళ్ళని ఎవరిని వదలను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆటలు సాగనివ్వను. ఇబాయిస్కా జిబాయిస్కా పుష్టినో. డోంగ్రీలా లీలల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇక్కడికి ఒక మెజిషియన్ వస్తే వాడి పవర్స్ అన్నిటినీ మేము తీసేస్తాం. మీ పవర్స్ అన్ని ఈ పవర్ ట్యాంక్ లో ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు మీ పవర్స్ అన్ని మీకు దొరుకుతాయి. కానీ మీకు అవసరమైన పవర్స్ మాత్రమే దొరుకుతాయి. అలా అయితే ఇక ఎప్పుడు మేము నిన్ను గెలవలేని విధంగానే కదా నువ్వు మాకు పవర్స్ ఇస్తావు. సరిగ్గా అర్థం చేసుకున్నావు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావో లేదో ఆలోచించుకో. ఆలోచించడానికి చాలా టైం ఉంది. పవర్స్ లేకుండా నువ్వు ఏమీ చెయ్యలేవు జై సింగ్ చౌహాన్. గర్జన, వీణ్ణి తీసుకెళ్ళు. ఒక్క నిమిషం. ఇంతకీ రుద్ర ఎక్కడున్నాడు? వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? నేను మా ఊరు ప్రజల్ని ఫాలో అవుతూ ఇక్కడికి చేరుకున్నాను. డాంగ్రెలా, రుద్ర మన చేతికి చిక్కనంత వరకు మనకి సమస్యే. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తగా ఉండాలి. వాడు చూడటానికి చిన్న పిల్లాడే కానీ వాడు మ్యాజిక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రుద్ర మనల్ని ఏమీ చెయ్యలేడు. నేను డోంగ్రిలా. డోంగ్రిలా యూనివర్స్ లోనే చాలా శక్తి గల మెజిషియన్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ అన్ని ఉచితమే అనుకుంటాను. అలా చూడండి, అందరూ వస్తువులు తీసుకుంటున్నారు కానీ డబ్బులు కట్టడం లేదు. నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి తీసుకుని తింటాను. రంగీలా ఆగండి. ఫస్ట్ మీ మొహానికి మాస్క్ వేసుకోండి. అందరూ మాస్క్ వేసుకున్నారు చూసారా? మనం అందరికన్నా విచిత్రంగా ఉండకూడదు. అలా ఉంటే దొరికిపోతాం. ఇబాయిస్కా మాస్క్ క్రియేటివ్. సరే రండి, ఇక ఎవరికి మనపైన అనుమానం రాదు. అవునవును, నేను కళ్ళారా చూశాను. నలుగురు మాస్కులు లేకుండా వచ్చారు. వాళ్ళు మ్యాజిక్ తో మాస్కులు క్రియేట్ చేసి వేసుకున్నారు. వాళ్ళ దగ్గర మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు వాళ్ళ వెనకాలే వెళ్తున్నాను. అలాగే నేను తీసుకుని వస్తాను. వావ్, మెట్రో ట్రైన్ చాలా బాగుంది కదా, గాల్లో తేలుతున్నట్టుంది.
ఈ సిటీ చాలా అమేజింగ్ గా ఉంది. మెజిషియన్ డాంగ్రిల్లా నిర్మించారు. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారా? అవును, మేము ఈ చోటికి కొత్త, ఇప్పుడే ఇక్కడికి వచ్చా. అక్కడ మెరుస్తుంది. అసలు అదేంటి? అందులో అందరి మ్యాజికల్ పవర్స్ బంధించబడి ఉన్నాయి. డాంగ్రిల్లో అందులో నుంచి ఎప్పుడైనా ఎవరికైనా ఎంతైనా గానీ మ్యాజికల్ పవర్స్ ఇవ్వగలడు. రండి, మా ఇంటికి వెళ్ళి టీ తాగుతూ అన్ని వివరాలు మాట్లాడుకుందాం. రండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మంచి పనులు చేసేటప్పుడు ఆలోచించకూడదు. రండి, త్వరగా వెళ్దాం. నాకు ఆకలేస్తుంది. రండి రండి, మా ఇల్లు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. హలో, ఎక్కడున్నావు? నేను వాళ్ళని తీసుకొస్తున్నాను. ఏమైంది రుద్ర? ఏం లేదు. రుద్ర, నిన్ను ఇక్కడ చూస్తుంటే సంతోషంగా ఉంది. నీ గురించి అయినా చాలా చెప్తుంటారు. రుద్ర, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? చింగ్లీ 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 అబ్బా ఇస్కా జబ్బా ఇస్కా ఖుషి షే చెప్పు. మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు సెలవులకి మీ గ్రామానికి వెళ్ళావు కదా, మరి ఎలా ఇక్కడికి వచ్చావు? నేను నా గ్రామానికే వెళ్ళాను. ఒకరోజు హఠాత్తుగా పైనుంచి వీళ్ళొచ్చి మా అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చారు. మీ మాస్కుని మీరు తీయగలుగుతున్నారు కదా? మీ మాస్క్ ని మీరు విప్పగలరు కదా, మరి మెట్రో ట్రైన్లు ఎందుకు విప్పలేదు? ఈ మాస్క్ ఇంటి లోపల మాత్రమే తీయగలము. బయటికి వెళ్ళేటప్పుడు తనంతట తానే ఎగురుకుంటూ వచ్చి మొహానికి ఫిట్ అవుతుంది. మాస్క్ లేకుండా బయట గనక ఎవరినైనా చూశారంటే వాళ్ళని అంతం చేసేస్తారు. తాతయ్య ఎక్కడున్నారు? తాతయ్యని బంధించేశారు. ఏమిటి? అయితే ఆయన మెజిషియన్స్ ఆఫ్ మెజిషియన్ రేస్ లో ఖచ్చితంగా పాల్గొంటారు. అందులో కొత్త పవర్ఫుల్ మెజిషియన్స్ కి రేస్ జరుగుతుంది. డాంగ్రిల్లా తనకి ఎలాంటి మెజిషియన్ కావాలో అందులో సెలెక్ట్ చేసుకుంటాడు. అందులో గెలిచిన మెజిషియన్ నే తన అడ్వైజర్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. మెజిషియన్స్ ఆఫ్ మెజిషియన్స్ రే ప్రియమైన జైసింగ్ చౌహాన్, మిగతా మిత్రులారా, మీ అందరికీ లిమిటెడ్ మ్యాజిక్ పవర్స్ ఇవ్వబడతాయి. ఎందుకంటే ఈ రేసు జరగడానికి ఆ మ్యాజికల్ పవర్స్ అవసరం. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలిచేవారు నాకు చాలా ముఖ్యమైన వారుగా ఉంటారు. లీలా లీలా లీలా, డోంగ్రిల్లాకి లీలా.
ఈ పవర్ సరిపోతుందనుకుంటాను. ఈ రేసులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చేవారు నా గోల్డ్ టీంలో చేర్చబడతారు. ఓకేనా? నాట్ ఓకే. ఇబాయిస్కా జిబాయిస్కా సకు ఫినిటో. డోంగ్రీలా లీలల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. జయసింగ్ చౌహాన్, నేను నో మ్యాజిక్ జోన్ లో ఉన్నాను. ఇక్కడ ఎవరి మ్యాజిక్ పని చెయ్యదు. నీకున్న కొంచెం పవర్ ని యూజ్ చేసేసావు. ఇంతకు మించి తెలివి తక్కువ పనులు చేయకో. ఈ రేసుని ఎవరు ఫినిష్ చేయరో వారి పని అంతే. ఎందుకంటే మీరు బురదగొయ్య పైన ఉన్నారు. మొత్తానికి ఈ రేసు ఒక అందమైన ప్రమాదంలో చిక్కుకొని ఉంది. ఓకే, అబ్రకదబ్రా గో. వీడి సంగతి ఏంటో ఇప్పుడు తెలుస్తాను. ఈ లోకాన్ని ఎలాగైనా కాపాడాలి. ఈ పని నాకు చాలా తేలిక. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను, నన్ను కాపాడండి. కాపాడండి, 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 కాపాడండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి. నేను కూడా ఇరుక్కుపోయాను. నన్ను ఎవరైనా కాపాడండి, 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 కాపాడండి. జై సింగ్. త్వరగా పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకోండి. నువ్వు త్వరగా పట్టుకో. వీడు చాలా మంచివాళ్ళ ఉన్నాడు. వాడి ప్రాణాన్ని పణయబెట్టి మిగతా వారిని కాపాడుతున్నాడు. అతను మీకోసం ఏ పని చెయ్యడు. ఎందుకంటే అతను చాలా చాలా మంచివాడు, నిజమే మాట్లాడతాడు. అందుకని మీకు అతను తోడుగా ఉండడు. ఇదేంటిది? మీరు ఏం చేసినా నన్ను పట్టుకోలేరు.
అక్కడ ఉంది చూడు. నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటిది కొత్త సమస్య? కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ జై సింగ్. థ్యాంక్ యూ జై సింగ్. నా పవర్ అంతా అయిపోబోతుంది. మేమంతా కింద పడిపోదాం అనుకుంటా. కొంచెం మెల్లిగా వెళ్ళు జై సింగ్. నా పవర్ అయిపోవచ్చింది. అందరూ గట్టిగా పట్టుకోండి. నేను మిమ్మల్ని ఫినిష్ లైన్ మీదకి విసురుతాను. Ibaiska, Zibaiska, Sakum, Pushtu! చూసావా జయసింగ్, మిగతా వారిని కాపాడినందువల్ల ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు. నాకు తోడుగా ఉంటానని చెప్పు, నేను నిన్ను కాపాడతా. అది వీలు కాదు. నేనెప్పటికీ నీకు సహకరించను. అయితే బాయ్ బాయ్. బాయ్ జై చౌహాన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కథ ఇలా ముగుస్తుందని నేను ఊహించలేదు. Smoke disappear. వాడు జైసింగ్ ని ఎత్తుకుపోయాడు. చూడండి, వాడిని పట్టుకోండి. పట్టుకోకపోతే మీ పని అంతే. తాతయ్య, వీడు చాలా ప్రమాదమైన మెజిషియన్ లో ఉన్నాడు. ప్రపంచంలో మనుషులందరినీ అంతం చేసి మెజిషియన్స్ మాత్రమే బతకాలనుకుంటున్నాడు. మెజిషియన్స్ కూడా అతను పూర్తి పవర్ ఇవ్వడు. అందరూ అతనికి బానిసలుగా ఉండే విధంగానే పవర్ని ఇస్తాడు. నా శరీరంలోంచి మొత్తం శక్తి అంతా బయటకు వెళ్ళిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. రంగీలా, తాతయ్య గారి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోయింది. తాతయ్య ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురా. వెంటనే తీసుకొస్తాను.
మాస్క్ వేసుకుని వెళ్ళు. అరే మర్చిపోయాను. దాన్ని అసలు తీయకు, లేకుంటే దొరికిపోతావు. ఎస్ సార్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తాతయ్య మీరేం దిగులు పడకండి, మీరు తొందరలోనే కోలుకుంటారు. నువ్వు నాతో ఉన్నావు కదా, ఇక నేను దేనికి దిగులు పడ్డా. తాతయ్య మనం ఎలాగైనా డోంగ్రిలాని ఎదుర్కోవాలి, కానీ దానికి అందరి మ్యాజికల్ పవర్స్ మళ్ళీ వాళ్ళకి దక్కాయంటే అందరూ చాలా సులభంగా తనని ఎదిరిస్తారు. మనకిప్పుడు 2 పనులున్నాయి. ఒకటి స్పేస్ షిప్ లా కనిపించే ఆ మ్యాజికల్ ప్లేన్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఇక రెండవది ఆ ఎనర్జీ ట్యాంక్ నుంచి ఎనర్జీని ఎలా పొందాలో తెలుసుకోవాలి. మనం ఎలాగైనా డోంగ్రిలా ప్యాలెస్ లోపలికి వెళ్ళామంటే అక్కడి ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు మీ రూపాన్ని సాధ్యమైనంత చిన్నగా చేసుకుని ప్యాలెస్లోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఎవరూ మిమ్మల్ని కనిపెట్టలేరు. నేను నీకు ష్రింకింగ్ మ్యాజిక్ నేర్పుతాను రుద్ర. ఇబాయిస్కా జిబాయిస్కా లిలీపుటినో. ఏమైంది? చూసి జాగ్రత్త. మీరు తిరిగి మామూలుగా అవ్వడానికి నార్మలిస్టుకో అని చెబితే చాలు. తాతయ్య, మ్యాజికల్ పవర్ సెంటర్ ప్యాలెస్ పైనే కదా ఉంది. మనం వెళ్ళి దాన్ని విరగొట్టేద్దాం. పదండి పదండి, దాన్ని విరగొట్టేద్దాం. దాన్ని విరగొట్టడం అంత సులభమే కాదు తెలుసా? వరుణ్ చెప్పింది నిజమే మైరా. దాన్ని బయట నుంచి విరగొట్టడం అంత తేలికైన విషయం కాదు. లోపలికి ప్రవేశించే మార్గం మనకెవరికీ తెలియదు. తాతయ్య, నేను దాన్ని వేగంగా తిప్పితే గనక లోపల ఎనర్జీ అంతా ఒకదానికొకటి గుద్దుకుని లోపలే పగిలిపోతే ఎలా ఉంటుంది? బయట నుంచి పగలగొట్టేద్దాం. నువ్వు అసలు ఒక గ్లాస్ ని కూడా సరిగ్గా తిప్పలేవు, అలాంటిది ఒక ఎనర్జీ ట్యాంక్ ని తిప్పేస్తుందట. ట్యాంక్ నేను తిప్పగలను లేను గానీ ఈ గ్లాస్ ని మాత్రం తిప్పగలను. జంతర్ మంతర్ కాలే కలందర్ జో. తాతయ్య, కాపాడండి. కాపాడండి. ఈ మెడిసిన్ ఎవరికి కావాలి? నేను బాగా అలసిపోయాను. కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చాయి, కావాలంటే చూడండి. నువ్వు నీ మాస్క్ ని ఎలాగ విప్పావు? నాకు తెలీదు ఎలా వచ్చిందో. సెక్టర్ 17 జోన్ 3, సెక్టర్ 17 జోన్ 3 మెడికల్ షాప్ దగ్గర మాస్క్ లేని మనిషి ఒకడు. సోల్జర్స్ వాడిని పట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే సోల్జర్స్ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు. సెక్టర్ 17 జోన్ 1 మాస్క్ లేని మనిషి అక్కడ ఉన్నాడు. పట్టుకోండి వాడిని. అరే, ఇక్కడ పోస్టర్లు కూడా మాట్లాడుతున్నాయి. ఇదే సిటీ రా బాబాయ్. అదిగో అక్కడున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. ఇక్కడ నీకు ఎవరు సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ఎక్కడికైనా రావచ్చు.
నువ్వు వీడిని కాపాడతావా? నీ సైజ్ ఏంటో చూసుకున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికే సందేహపడకు. ఈ బాయిస్ కా సక్కు పుష్టు. రంగీలా డోంట్ వరీ, ఫ్లైయింగ్ స్కెచ్ క్రియేటో. సెక్టర్ 15 జోన్ 2 మాస్క్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సెక్టర్ 15 జోన్ 2. వావ్, సూపర్ గా ఉంది. వీళ్లతో పిల్లి ఎలక ఆట ఆడటం బాగుంటుంది లాగుందే. రుద్ర, నేను తలకిందులయ్యాను. అరే త్వరగా పైకిలే. అరే నేను ఇంతవరకు ఎప్పుడు ఫ్లయింగ్ స్కేట్ బోర్డ్ లో ఎగరలేదు. దయచేసి నాకు చెయ్యండి, అన్ని తలకిందులుగానే ఉన్నాయి. రంగీలా మీరు ఇప్పుడు ఎగిరి చూడండి. లేదు, నేను ఎగరలేను. రంగీలా మీకేం కాలేదు కదా? ప్లీజ్ లేకండి రంగీలా. రుద్ర, నువ్వు నీ ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. త్వరగా ఎగిరిపోండి, నా సోల్జర్స్ వస్తున్నారు. అక్కడ ఒక పోల్ ఉందని ముందే నాతో చెప్పనొచ్చు కదా. అలా చూడండి, మళ్ళీ స్టాట్యూ వస్తుంది. కాసేపు మీ చేతులు వదులుతున్నాం రంగీలా. ఓకే. నాకేమీ అర్థం కావడం లేదు. రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో తెలియలేదు. సోల్జర్ సెక్టర్ 4 జోన్ 4 కి త్వరగా రండి. మాస్క్ లేని మనుషులు ఇక్కడే ఉన్నారు. ఈ స్టాచ్యూస్ అన్ని డోంగ్రిలాకి కళ్ళు గాని చెవులు గాని పనిచేస్తున్నాయి. లైవ్ సీసీటీవీ కెమెరా లాగా. లేదు, వీడు చాలా స్మార్ట్ గా ఉన్నాడే. మా ఊళ్ళో చెప్తూ ఉంటారు, రుద్ర వయస్సును చూసి తను చేసే మ్యాజికల్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యకు అని. ఎంత త్వరగా వీలైతే వాడి కథ ముగించు. వాడి ఇంకొద్ది రోజులు వదిలిపెట్టావే అనుకో, వాడు మనకు తలనొప్పిగా మారిపోతాడు. నోరు మోయి. రుద్ర, సోల్జర్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు. మనల్ని పట్టేసుకుంటారు. తప్పించుకున్నాం. రుద్ర, వాళ్ళు తాతయ్యని తీసుకువెళ్ళిపోయారు. ఈ మెసేజ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి మెసేజ్ లేదే. డోంగ్రీలా లీలలని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు.
హలో రుద్ర, మీ తాతని నువ్వు కాపాడుకోవాలనుకుంటే డోంగ్రీలా స్టేడియంకి రేపొద్దునొచ్చే. అక్కడ జైసింగ్ చౌహాన్ బుల్డోజర్ల ఫైట్ ఉంది. జైసింగ్ కి ఏ పవర్స్ లేవని నీకు గుర్తుంది కదా, కానీ బుల్డోజర్ కి నేను ఇచ్చిన పవర్లు మొత్తం ఉన్నాయి. మనకి రేపు మార్నింగ్ వరకు టైం ఉంది. ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా ప్యాలెస్ లోపలికి వెళ్ళి స్పేస్ షిప్ లా ఉన్న ఆ ప్లేన్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఎనర్జీ ట్యాంక్ లోపలికి ఎలా వెళ్ళాలనేది కూడా కనిపెట్టాలి. Ibaiska, flying Lilliputino Creato. ఒకవేళ మన ఫ్లయింగ్ స్కేట్ షూస్ సైజ్ వల్ల పని చేయకుండా పోవచ్చు. అందుకే సేఫ్టీ కోసం నేను దీన్ని తయారు చేశాను. పదండి వెళ్దాం. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బై. ఇక్కడేదో వింతైన వాసన వస్తోంది. వావ్, ఏంటది? మనుషులు, కానీ చూడ్డానికి మనుషుల్లో లేరే, చాలా వింతగా ఉన్నారు. మీ దగ్గర వింగ్స్ ఉన్నాయి, ఎగరండి. వాడిని బిసిగా ఉంచండి. అంత లోపల నేను అన్నింటినీ కనిపెడతాను. ఇది మర్చిపోయాను. నా పేరు చూసి తక్కువ అంచనా వేయకండి. నేను ఎలకనే, కానీ పులి కంటే భయంకరంగా వేటాడుతాను. నేను మిమ్మల్ని దోమల్ని నలిపినట్టు నలిపి పారేస్తాను. ఆగడి. వావ్, నాకు ఎనర్జీ ప్లేన్ దక్కింది. ఇప్పుడు ఎనర్జీ ట్యాంక్ ని వెతకాలి. అక్కడుంది బయటికి వెళ్ళే దారి. దీన్ని ఎందుకు నేను తెరవలేకపోతున్నాను? వేరే దారి ఏదైనా ఉందని చూస్తాను. అరే, దీని లోపలికి వెళ్ళడానికి ఎలాంటి మార్గమూ లేదే. ఒకవేళ కింద నుంచి ఏదైనా దారి ఉందేమో. నేను వెంటనే ప్రయత్నించి చూస్తాను. One down, two left. చూసి జాగ్రత్త. థాంక్స్ రుద్రా. మైరా, నువ్వెక్కడే ఉండు. నేను వెళ్ళి వాడి సంగతి చూస్తాను. ప్యాలెస్ లోకి నాకు తెలియకుండా ఎవరైనా ఎంటర్ అయితేనే ఇలాంటి అలారం మోగుద్ది. ప్యాలెస్ లో ఎవరు ప్రవేశించారో పట్టుకోండి వాళ్ళని. మైరా, వరుణ్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి.
Zibaiska Pustino! ఎలుక ఏమైంది? ఎవరొచ్చారు? మాస్టర్ డోంగ్రీలో అది రుద్ర తన స్నేహితులు. ప్యాలెస్ లోపలికి వాళ్ళు ఎలాగో వచ్చారు? వాళ్ళు చిన్నగా మారి ఆ గేట్ హోల్ నుంచి లోపలికి వచ్చారు. నేను వాళ్ళతోటి కాసేపు ఎలక పిల్లి ఆట ఆడుకుని ఆ తర్వాత వాళ్ళని నదిపి పారేద్దాం అనుకున్నాను. రుద్ర ప్యాలెస్ లోకి ఎంటర్ అయితే నాకు తెలియకుండా నువ్వు ఆడుకుంటున్నావా? తెలివి తక్కువ దద్దమ్మ. రుద్ర, ఐ విల్ ఫినిష్ యూ టుమారో. నేను చెప్పింది వినపడిందా? నేను ఫినిష్ చేస్తాను రేపు నిన్ను. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. జై సింగ్. ఈసారికి నువ్వు భలే ఇరుకున్నావు కదా. నిన్ను కాపాడడానికి ఖచ్చితంగా రుద్ర వస్తాడు. మీ ఇద్దరిని కూడా నేను ఇక్కడే అంతం చేసేస్తాను. షాకాల్, మనం ఒకరికొకరు శత్రువులమే. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేది నీకు కూడా మంచిది కాదు. మనుషుల్ని అంతం చేసి ఆ డాంగ్రెల్లా మీ అందరినీ బానిసలుగా చేసుకుంటాడు. ఆలోచించు, అతనికి బానిసగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మనం కూడా మనుషులమే కదా, కాకపోతే మనకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అంతే. మనుషుల్ని సమూలంగా నాశనం చేయడం అనేది క్షమించరాని నేరం. డాంగ్రెల్లాతో తలపడటానికి నేను నాకు సహకరించమని కోరుతున్నాను. మనమిద్దరం ఒకటయ్యామంటే డాంగ్రెల్లాను సులభంగా ఓడించవచ్చు. అసలు కుదరదు. డాంగ్రెల్లాని ఎవ్వరూ అంతం చేయలేరు. వాడు ఈ యూనివర్స్ లోనే ఎంతో శక్తి ఉన్న మెజిషియన్. షాకాల్, సరిగ్గా చెప్పావు. జై సింగ్, ఇప్పటికీ టైం ఉంది. నువ్వు నా టీంకి వచ్చాయి. అది జరిగే పని కాదు. నువ్వు ధైర్యవంతుడు అయితే వచ్చి నాతో తలపడు. తలపడతాను, ఖచ్చితంగా తలపడతాను. ఈ రోజు నువ్వు ముందు ఫైట్ లో గెలు. రుద్రాకి నీ మీద ప్రేమ ఎక్కువని నేను విన్నాను. అయితే వాడు నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడా? ఒకవేళ వాడు ఇక్కడికి వచ్చాడంటే వాడు మళ్ళీ తిరిగి వెళ్ళలేడు. చప్పట్లు పట్టండి. రుద్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రప్పించడానికి ఇది వీళ్ళు పనిన పన్నాగం. తాతయ్య, మీరు దిగులు పడకండి. మీరు కాస్త తప్పుకోండి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. తాతయ్య! వావ్! రుద్ర, నేను విన్నట్టుగానే నువ్వు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నావే. నువ్వు నాతో పాటు వచ్చి నా టీంలో పనిచేస్తే నేను నిన్ను వదిలేస్తా. కావాలంటే నేను నిన్ను రైట్ హ్యాండ్ గా ఉంచుకుంటా. నేను నీకు తోడుగా ఉంటానని ఎన్నటికీ అనుకోకు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని నేను అంతం చేయనివ్వను. అలా ఏమీ నువ్వు చేయలేవు రుద్ర. నువ్వు నా లోకంలో ఉన్నావు, ఇక్కడ అన్ని నావే. నేను చెప్పకుండా ఇక్కడ ఒక ఆకు కూడా కదలదు. ఇలాంటి ప్రపంచాన్ని నేను భూమిలో కూడా నిర్మిస్తా. నేను తాతయ్య నీకెప్పటికీ సపోర్ట్ చేయము. మీరు నాకు సపోర్ట్ చేయకుండా వేరే ఏ మార్గము మీకు లేదనేది మర్చిపోకు రుద్ర.
ఒకటి నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నావును ఒప్పుకోవాలి, లేదా నువ్వు నాశనం అవ్వాలి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. డాంగ్రిలా, నువ్విచ్చిన పవర్స్ తో ఆ బుల్డోజర్ నన్ను అసలు ఏమి చేయలేకపోయాడు చూసావా? అయితే వాడికి నేను అన్లిమిటెడ్ పవర్స్ ఇస్తాను. ఇక్కడి నుంచి ఈ రోజు నిన్ను తప్పించుకోనివ్వను. లీలా 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 డోంగ్రీలా లీలా అక్కడ పక్కన. నేను ఈ సమయం కోసమే వేచి చూశాను. నేను వేసిన పళ్ళను నువ్వు చిక్కుకున్నావు డోంగ్రీలా. డాంగ్రీలా, వాడిని ఎలాగైనా ఆపు. చూడండి వాడు అక్కడ ఏం చేస్తున్నాడు. రుద్రా,
వచ్చేసాయి, పవర్స్ వచ్చేసాయి, సూపర్. లేదు 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 లేదు, అస్సలు ఇలా జరగకూడదు. తాతయ్య, స్పేస్ షిప్ మ్యాజికల్ ఎనర్జీ ప్లేన్ ప్యాలెస్ లో ఉన్న పెద్ద హాల్ లో ఉంది. అందరినీ మీతో పాటు సిటీ నుంచి బయటికి తీసుకువెళ్ళండి. నేను మీ వెనక్కి వస్తాను. నేను నిన్ను చీవలాగా నలిపి పారేస్తాను రుద్రా. నువ్వు ఇంత చిన్న పిల్లాడిగా ఉండి ఈ డోంగ్రిలా ప్లాన్ ని నాశనం చేయలేవు. నేను చాలా పెద్ద మెజిషియన్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ మెజిషియన్స్. ఐ విల్ క్రష్ యూ. Ибайска, зибайска! అది తెరుచుకోదు జయసింగ్. అది మ్యాజిక్ ప్రూఫ్. అది కేవలం డాంగ్రీలా మాత్రమే తెరవగలరు. షకాల్, ఇప్పుడు నువ్వు డాంగ్రీలాకి సపోర్ట్ చేయకూడదు. నాకే సపోర్ట్ చేసి తీరాలి. అతను మనందరికీ శత్రువు. నేను దీని గురించి ఎక్కువగానే ఆలోచించాను. ఏం నిర్ణయించుకున్నానంటే జస్ట్ ఈసారి మాత్రమే నీకు నేను తోడుగా ఉంటాను. కానీ ఇక మీద చేయను, అర్థమైందా? తాళం తీసుకో. నువ్వు ఈ తాళం చెవిని ఎక్కడ సంపాదించావు? డాంగ్రీలతో ఉన్నాను కదా, అందుకనే వాడి నుంచి దొంగిలించాను. ఎప్పటికైనా ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి. నేను అతనితో ఉండను. ప్లీజ్ నాకు మీరు సహాయం చేయండి. నన్ను కూడా తీసుకెళ్ళండి. అలాగే, లోపలికి రా. జయసింగ్, నువ్వు చాలా త్వరగానే ఇతరులని నమ్ముతూ ఉంటావు. ఒకవేళ వీడు మనల్ని మోసం చేస్తే? డాంగ్రిల్లాతో కలిసి ఏ ఒక్కరూ ఉండలేరు. ఇతను మనల్ని మోసం చేయడు. ఎలుకరా. Ibaiska, Zibaiska, all cubes, unito! రుద్ర, మేము బయలుదేరిపోయాం. నువ్వు కూడా త్వరగా వచ్చాయి. ఓకే తాతయ్య. Zibaiska, Dongri Love, finito!
మాస్టర్ ని అంతం చేయాలనుకుంటారా? ఆయన పథకం మొత్తం మీరు పాడు చేశారు. ఇక నుంచి మీరు ఎవరు తప్పించుకుని వెళ్ళలేరు. షాకాల్ త్వరగా వచ్చి నన్ను విడిపించు. నేను నీకు ముందే చెప్పాను కదా జయసింగ్, నువ్వు ఇతరులని చాలా త్వరగా నమ్మేస్తావని. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ ఎవరు? నేను షాకాల్. నేను ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. ఆ ఎలుగుతో పాటు వెళ్ళింది నా ప్రతిరూపం మాత్రమే. ఇప్పుడు నువ్వు ఫ్రీజ్ అవ్వబోతున్నావు. ఇప్పుడు అందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించే సమయం అయింది. ఇబాయిస్కా జిబాయిస్కా హోమ్ సనీటో. తాతయ్య రెండు ఇంటికి వెళ్దాం. ఖచ్చితంగా రుద్ర, దానికంటే ముందు షాకాల్ని తన ఇంటికి పంపించేద్దాం. నేను నమ్మలేకపోతున్నాను. ఇక మీదట సన్ సిటీ, కాల్ సిటీ పూర్తిగా నా అధీనంలోనే ఉండబోతున్నాయి. ఇకపై ఇక్కడ నేనే కింగ్ ని, అన్ని నాకే సొంతం. నేనే కింగ్ ని. నేను కింగ్ ను కాదు, నేను సర్వెంట్ నే. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను మాత్రమే కాదు, ఈ లోకాన్నంతటినీ కాపాడావు. అలాగే మనం ఒక సెల్ఫీ తీసుకున్నామా తాతయ్య? सीधा घूम या उल्टा घूम, सर पे चढ़ के झूम. सीधा घूम या उल्टा घूम, सर पे चढ़ के झूम.